నమస్తే బాబాయ్, మీ పేరు? ప్రకాశ్రావు, చింతపల్లి. ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయం పని చేస్తా. వ్యవసాయం. జగన్ గారు వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలైనా కానీ, రైతు భరోసా కానీ ఇలాంటివి ప్రజలకు అందనివ్వట్లేదు, ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో చాలా ఎక్కువ ఇచ్చారని చెప్తున్నారు. అంతా ఒకటిదేనండి, అది ఏం జరగదు. వాళ్ళ కుళ్ళు బట్టి మంచి చేస్తున్నాడని చంద్రబాబు నాయుడు కానీ, ఆయన కొడుకు కానీ, పవన్ కానీ మంచి చేస్తున్నాడని ఏదో బురద పొలవాలి జగన్ మీద, చేయని పనులు కూడా చెయ్యాలి అన్నది ఇదే. కానీ పల్లెటూరులో ఎవరికైనా 199 మంది జగనే. వల్లభనేని వంశీ గారు వచ్చిన తర్వాత రైతులకి ఎంతవరకు మంచి చేశారు? మంచిగా చేశాడండి. మాది లంకపల్లి, మాకు నీళ్ళు ఏమైనా మోటార్ ఇచ్చాడు ఒక సంవత్సరం. మోటార్ మంచిగా చేసాడు. ఆయన తెలుగుదేశంలో ఉన్నా సరే పల్లెటూళ్ళకి బాగా చేశాడు వంశీ గారు. నేను వైఎస్ఆర్ పార్టీ, ఆయన తెలుగుదేశం వంశీ గారు. మేము ఉన్నాం అప్పుడు మంచి చేసాడు. మా ఊరికి 4 మోటార్లు ఇచ్చారు మాకు, బుడివరి నుంచి పెట్టుకు తోడుకోమని. అది కాలువ అంటే కాలువ గురించి నేను వెళ్ళాం, మీకు ఏ మోటార్లు కావాలంటే ఆ మోటార్లు నేను ఇస్తాను, మీరు శుభ్రంగా చేసుకోండి అన్నాడు. ఒక సంవత్సరం నడుపుకొని నీళ్ళు పెట్టుకున్నాం. వంశీ గారు వచ్చి కాలువ చూసుకుంటే, మా కాలువ చూసుకుంటే వంశీ గారు ఏం బాగలేదు. 10,000 మెజారిటీతో వంశీ గారు గెలుతాడు, నేను పందెం కాస్తా. వెంకట్రావు గారు మిగతా నేనే చేశాను, రైతుల వారికి ఏ కష్టం వచ్చినా నేనే ఆపదలో ఆదుకున్నాను అనేసి అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్? అదంతా వడిదేనండి. రైతులను ఎవరిని ఆపుకున్నాడు, లేబర్లు ఎవరిని చూశాడు అంటే వాళ్ళు సౌదర్శం చూసుకున్నాడు కానీ మాకు తెలదు. మేము లేబరం, మా లేబర్ చూడాల. మేము మా ఫలాన్ని మాకు కావాలన్నా సరే మా మోహం చూడాల. ఏదో ఏర్లగడ్డ అయినా మేము తిరిగాం. అది ఈడు నేనే తిరిగాం. మాది వైఎస్ఆర్ పార్టీ తిరిగాం. అది చేస్తాం, ఇది చేస్తాం అన్నారు. శంకరెడ్డి గారు వీళ్ళందరూ చేస్తామన్నారు. మా ఊరికి లంకపల్లికి ఏది చేయలే. ఒక స్థలంలో ఒక ఏదో బిల్డింగ్ కడతాం కానీ, లేదా ఒక రోడ్లు వంశీ గారు పోసాడు. అదే కావాల్సింది. ఈసారి ఇక్కడ కూటమితో వస్తూ ఈసారి కూటమి జెండానే ఎగరేస్తామని వాయలగడ్డ వెంకటరమణ గారు అంటున్నారు. కూటమి జరిగితే ఏమీ జరగదు. 100 మంది కలవనియండి. పులి జగన్ పులికి ఎదురొస్తే ఎవరైనా సరే బిస్ అయిపోతామే. అది మంచి చేసేవాడిని ఆదుకోకపోతే ఎందుకండి? అన్నీ ఇచ్చాడు నీకు. చంద్రబాబు నాయుడు ఎప్పుడన్నా పేదలకు ఇదిగో నేను వెయ్యి ఇచ్చాను, ఇవి 2,000 ఇచ్చాను, ఇదిగో ఈ 100 వేసాను, కార్డుకి ఇదిగో ఈ 100 ఇచ్చాను, ఈ 200 ఇచ్చాను చెప్పమను. కరోనా టైం వచ్చింది, జగన్ ఇంటికి ఇక్కడికి ఇచ్చాడు. మరి చంద్రబాబు నాయుడు ఆయన నుంచున్న ఏరియాలో కాడ ఇదిగో నా ఏరియాకి నేను 2,000 పంచాను, 1000 పంచాను, 100 పంచాను అని చెప్పిమని ఎక్కడన్నా. అదే మగడతాను. రూపాయలు లేబర్కి ఈ పని లేబర్ చూసుకోకపోతే ఎవరో దరికిల్ని చూసుకుంటే ఖాళీ. అంతా లేబర్ పార్టీ అంటే లేబర్ని చూసేది ఏంటంటే, లేబర్ని చూసేవాళ్ళే రేపు దేనికైనా ఉపయోగపడతారు. లేబర్ని పట్టించుకోకపోతే ఎవరికాడ ఖాళీ. అది చంద్రబాబు నాయుడు గారు మన కుప్పం మీటింగ్లో మహిళలు చెప్పింది ఏంటంటే, మగవాళ్ళు వైసీపీకి ఓటేస్తే మీ మొగుళ్ళకి అన్నం పెట్టొద్దు అని అంటున్నాడు. ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్. ఎట్టాగండి ఎట్టా ఈ ఓసీ కాదు, ఇదిగో అరే నీ పెళ్ళము అటు పోతుందరా, మరి ఏంట్రా బజార్కి వెళ్ళిపోయింది చెప్పేంట్రా అంటాడు. పెళ్ళని బాధేస్తాడా? చెప్పు, అది పద్ధతేనా? చెప్పండి, అది పద్ధతేనా? చెప్పండి. మరి 14 సంవత్సరాలు సీఎంగా ఆయన ఈ మాట అంటే అంతవరకు కరెక్ట్ కాదండి. ఆయన ఏమి కరెక్ట్ కాదు. నేను టీవీలో చూశాను, చేయిపోయిన పనులు కూడా టీవీలో నేను పలానా చేశాను అని ఒక్కడికాడ సాధించేది అది. ఇప్పుడు మా ఊరు లంకపల్లిలో ఈవరావు ఉన్నాడు. మేము సొంతంగా ఇల్లు కట్టుకుంటున్నాం లంకపల్లి. మా సొంతంగా ఇల్లు కట్టిన కాడ ఫోటో తీయాలన్నాడు. ఫోటో తీతాకి ఇల్లేదో మా ఆవిడ దెబ్బలాడింది. మా పొలాలు ఏం చేశాడంటే 4 సెంటు దాంట్లో 2 సెంటు దీంట్లో ఎక్కిచ్చాడు. చూడు, వద్దంటే మేము సొంతం కట్టుకొని నువ్వు ఎందుకు ఇవ్వాలి? నేను ఇల్లు కట్టాను చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో, నేను 1,00,000 ఇల్లు కట్టాను చెబుతా కానీ కట్టే ఇల్లు కాడ ఫోటోలు తీసి పంపించుకున్నారు. ఎక్కడ కట్టాడు? లంకపల్లిలో సిపిఎమ్మను. ఉంగుటూరులో ఎన్ని కట్టాడు చెప్పమను, మొక్కవాళ్ళు ఎన్ని కట్టాడు చెప్పమను. మరి జాబు బాగా వస్తే జాబ్ అన్నాడు, జాబ్ ఇచ్చాడా? ఏంటి నిరోజుకి 2,000 ఇస్తానన్నాడు, ఇచ్చాడా? రైతు మిత్రులు మొత్తం తీసేస్తానన్నాడు, తీసేసాడా? ఎవరు కూడా చంద్రబాబు గారు మాట నమ్మడు, లోకేష్ మాట కూడా నమ్మడు. లోకేష్ మాట్లాడితే కుదరదు, ఆయన మాటే కుదరదు. జగన్ బాబు ఎట్లా మాట్లాడుతున్నారు, పవన్ ఎట్లా మాట్లాడుతున్నాడు, లోకేష్ ఎట్లా మాట్లాడు, చంద్రబాబు ఎట్లా మాట్లాడుతున్నాడు, దాన్ని టాలీ చేయమను. టీవీలో మొత్తం 10 టీవీకి ఇప్పుడు ఏదంటే ఇప్పుడు ఆయన ఉన్న టీవీలో జరగపోయింది కానీ చూపిస్తున్నాడు. ఏంటి ఏది ఈనాడు కానీ దాంట్లో కానీ జరగపోయినా సరే జరిగింది అని చూపిస్తున్నారు. అయితే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం? ఎన్ని ఓట్లేనండి జగన్ బాబు చెప్తుంది కానీ 100కి 100 రూపాయలు 170 సీట్లు రావాల్సిందే నా లెక్క ప్రకారం.